కాకినాడలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగా పార్టీ జెండాను రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్సీలు పేరబత్తుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీ, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తదితరులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ప్రజల శ్రేయస్సే తెలుగుదేశం పార్టీ ముఖ్య అజెండా అని సానా సతీష్ బాబు అన్నారు. పార్టీ నేతలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఓకేనా? ఓకే ఓకే సార్. సార్ కొంచెం ఎదరండి సార్. అమ్మ కొంచెం ఎదరండి అమ్మ. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. శేఖర్ గారు వారిని సత్కరించవలసిందిగా పిల్లలందరికీ సత్యనారాయణమూర్తి గారిని సార్ ఒకసారి చూడండి సార్. ఓకే సార్. సరే చూడండి సార్. అలాగే రామకృష్ణరావు గారు సార్ చూడండి సార్. నవీన్ గారు సార్ చూడండి సార్. ఓకే సార్. 1982 మార్చి 29 మరి పార్టీ పెట్టడం, అప్పటి నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో అంకితకర్తకి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరి లోకేష్ గారు కూడా మరి యువనాయకుడు లోకేష్ గారు పాదయాత్రలో ఏదైతే మాటించారో కార్యకర్తల సంక్షేమానికి ఆయన కూడా కృషి చేస్తున్నారు. సీనియర్ కార్యకర్తలు కూడా గుర్తించి వారికి తగిన రీతిలో సత్కరించుకోవడం జరుగుతుంది. భవిష్యత్తు సతీష్ గారు రాష్ట్ర సభ్యులు వారి పార్టీ కార్యాలయంలో సీనియర్ కార్యకర్తల్ని నాయకుల్ని సన్మానించుకోవడానికి గౌరవించుకోవాలని మన పార్టీ ఆదేశాలు ఇవ్వడం మేరకు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, దానికి కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు, అలాగే ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు, మాజీ శాసనసభ్యులు కాకినాడ రూరల్ పిల్లలందరికీ సత్యనారాయణమూర్తి గారు, అదేవిధంగా సభ్యులు వెంకటేశ్వరరావు గారు, నొగ్గు వెంకటేశ్వరరావు గారు, రాజేష్ గారు, రాజేష్ గారు, మౌలి గారు, ఇంకా పెద్దలు నాయకులందరూ ఇచ్చేసారు.